फाइनेंशियल एलोकेशन वाज आल्सो डन। तो मैं ये पूछना चाह रहा हूं सर, ये मूसी प्रोजेक्ट के नाम पर वो जो चारमीनार पेडेस्ट्रियनाइजेशन में पत्थरगट्टी से लेके मक्का मस्जिद तक छोटे बंडियां वाले डब्बे वाले हैं, उनको रीलोकेट करेंगे बोले थे। क्या इस प्रोजेक्ट का हिस्सा वो आज भी है या नहीं है? क्या आप ये प्रोजेक्ट चलते रहेगा? क्या आप वो 3 ब्रिजेस 4 ब्रिजेस का परमिशन देंगे? और वहां पे सर, इट्स अ ब्यूटीफुल ड्राइंग सर, beautiful drawings have been made. We have had appointed consultants. They have prepared a beautiful drawing. Everything is ready. Kindly issue the necessary funds so that the bridges can be taken up, and a Charminar pedestrianization जिसको लोग बोलते थे कि कभी हम सुने सर, हम सुने हम वो भी सर इस्तांबुल बना देंगे बोले सर। इस्तांबुल ने सर चारमीनार पेडेस्ट्रियनाइजेशन प्रोजेक्ट कर दिए, वो बोल के चले गए सर। अब ये भी आए हैं, बोल रहे हैं, उम्मीद है कि आप करेंगे। సో ఆ ప్రాజెక్టు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు, నేను ముఖ్యమంత్రిగా మొదటిసారి చాంద్రాయణగుట్ట పర్యటనకు పోయినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఇద్దరు మిరాలం ట్యాంకును ఒక పర్యాటక కేంద్రంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి, ట్యాంక్ బండ్ అక్కడ ఉండు కాదు, మాకు ఓల్డ్ సిటీలో ఒక మిరాలం ట్యాంక్ని అభివృద్ధి చేయాలి, జూ పార్క్ ఉన్నది పక్కన, మిరాలం ట్యాంక్ ఉంది 450 ఎకరాలలో, మీరు చేయాలంటే దాన్ని కంప్లీట్గా ఈ కన్సల్టెంట్స్కి ఇచ్చి ప్రపంచ స్థాయిలో అక్కడ ఒక అభివృద్ధి పర్యాటక కేంద్రంగా మార్చాలని చేసి ఈరోజు 450 కోట్ల రూపాయలతో మిరాలం ట్యాంక్ మీద బ్రిడ్జ్ కట్టడమే కాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి టెండర్ పిలిచి పనులు జరుగుతున్నాయి అధ్యక్ష। రాబోయే 2 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష। ఓల్డ్ సిటీ అని నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష। నేను చెప్పిన అది ఓల్డ్ సిటీ కాదు, అది ఒరిజినల్ సిటీ। ఒరిజినల్ సిటీని రివైవ్ చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మా హైదరాబాద్ నగరం అని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది। దాంట్లో భాగంగానే ఈరోజు గౌలిగూడ దగ్గర వదిలేసిన మెట్రోను ఈరోజు చాంద్రాయణగుట్ట వరకు పొడిగిస్తున్నాం అధ్యక్ష। ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది। అక్బరుద్దీన్ ఓవైసీ గారే మలక్పేట ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు। ఈరోజు నష్టపరిహారం అడిగినంతగా భూములు కోల్పోయే వాళ్ళకి ఇచ్చి ఈరోజు మెట్రో పనులు ప్రారంభించినాం అధ్యక్ష। మిరాలం ట్యాంకును ప్రారంభించినాం అధ్యక్ష। అదేవిధంగా లాంగెస్ట్ ఫ్లైఓవర్ పివి నరసింహారావు ఫ్లైఓవర్ తర్వాత రెండో లాంగెస్ట్ ఫ్లైఓవర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఫ్లైఓవర్ని జూ పార్క్ దగ్గర మనం ప్రారంభించుకున్నాం అధ్యక్ష। ఓల్డ్ సిటీ నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష। అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చంద్రాయణగుట్ట ప్రాంతానికి మనం నిధులు ఇచ్చినాం అధ్యక్ష। ఇవన్నీ కూడా పాత నగరాన్ని, ఇది మన తలమానికము, మన యొక్క గొప్ప గౌరవము హైదరాబాద్ నగరం అని చెప్పి ఈరోజు హైదరాబాద్ నగరం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటున్నాం అధ్యక్ష।